శ్రీనివాస్ గారు. మరి మేము 2004 నుంచి 2009 వరకు కూడా హైదరాబాద్లో కోటలు మాకు కాదు, మన భీమిలి నియోజకవర్గం ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరు హైదరాబాద్ వచ్చినా ఆ కోటరే వారికి ఉండడానికి ఉండేది. గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఒక్కొక్కరు వలస పక్షులు. అవంతి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు ఆయన, కానీ అభిమానించి గెలిపించారు భీముల్లో. ఇప్పుడు ఆయన ఏమో అనకాపల్లి వెళ్ళిపోయారు. ఇప్పుడు గంటా శ్రీనివాస్ వచ్చారు. ఆయన ఒకసారి చోడవరం చేస్తాడు, మళ్ళీ చోడవరం చేస్తాడు. ప్రజలు ఉండలేదు, ఎందుకంటే ఇది కనబడి 5 సంవత్సరాలు కూడా, అందుకని ఆయన పోటీ చేయడు. తర్వాత అనకాపల్లి చేశాడు ఆయన. అనకాపల్లిలోని ఇప్పుడు పోటీ చేయడు. అనకాపల్లిలో పోటీ చేస్తే ఆయన ఓడిపోతాడు, ఎందుకంటే 5 సంవత్సరాలు అక్కడ కనబడలేదు మాకు కూడా. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఆయన. ఏంటి ఇంకా భీముల సంగతి